హలో అండి, ఈ హాట్ సమ్మర్లో కూల్గా చిల్ అవ్వడం కోసం బనానా మిల్క్ షేక్ జ్యూస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అండి. 6 months బేబీస్కి కూడా ఈ బనానా మిల్క్ షేక్ ఫీడ్ చేయొచ్చు. సో ఈ మిల్క్ షేక్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తున్నాను. అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవే అండి. బనానా మిల్క్ షేక్ చేయడం కోసం నేను ఇక్కడ తీసుకుంటున్న ఐటమ్స్ బనానాస్, గ్లాస్ మిల్క్ అండ్ ఇక్కడ హనీ ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. అండ్ డెకరేటింగ్ కోసం ఆల్మండ్ అండ్ కాజు తీసుకుంటున్నానండి. సో ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని గ్లాస్ మిల్క్, నేను ఇక్కడ చిల్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. సో గ్లాస్ మిల్క్ని తీసుకొని అందులో 2 బనానాస్ కట్ చేసినవి అండి. 2 బనానాస్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ నేను 2.5 స్పూన్ హనీ తీసుకుంటున్నానండి. ఈ హనీ ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ టేస్ట్. సో స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే హనీ యాడ్ చేస్తున్నాను. అందులో నేను ఈ బనానా మిల్క్ షేక్ని కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి షుగర్ అవాయిడ్ చేసి హనీ అయితే యాడ్ చేశానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 4-5 బాదం కాజు అయితే యాడ్ చేస్తున్నాను. బాదంని ఆల్రెడీ నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పీసెస్ లాగా. సో డైరెక్ట్ ఆల్మండ్ అయితే యాడ్ చేయలేదు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. ఓన్లీ బనానాస్, మిల్క్, షుగర్ ఆర్ హనీ వేసుకొని కూడా డైరెక్ట్ బనానా మిల్క్ షేక్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే అవి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే తయారవుతుందండి. సో జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు, లిక్విడ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పాలు ఎక్కువ వేసి బనానాస్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను యావరేజ్గా చేశాను కాబట్టి మరీ థిక్గా కాదు, లూజ్గా కాదు. సో ఇలా చేశాను. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా పైన మళ్ళీ ఒకసారి లైట్గా హనీ యాడ్ చేసుకొని దానికి ఆల్మండ్ పీసెస్ని అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి. సో ఇలా ఉంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా జ్యూస్ తాగుతారు కాబట్టి సో అలా అయితే డెకరేట్ చేశాను. చూస్తున్నారు కదా బనానా మిల్క్ షేక్ ఎలా ఉందో. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. దట్ వితిన్ 5 minutesలో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్గా బనానాస్ డైరెక్ట్గా తీసుకొని కిడ్స్కి అయితే ఇలా మిల్క్ షేక్స్ చేసేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా అయితే జ్యూసెస్ తీసుకుంటారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి.